గుడ్ మార్నింగ్. కార్తీక పురాణం 11వ అధ్యాయము. పురాణ శ్రవణ మహిమ. శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసములో స్నానం ఆచరించి దీపతోరణాలతో అర్చించను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినను సకల దోషాలు కరిగిపోతాయి. కార్తీక మాసంలో జనార్దుని అవిసెపూలతో పూజించినట్లయితే పాపాలన్నీ హరిస్తాయి. అంతేకాక ఆ విధంగా పూజించిన వాడు చాంద్రాయణ వరద ఫలాన్ని పొందుతాడు. అచ్యుతుని గరిక పూజలతో దర్పకొనలతో నువ్వు పూజిస్తే వారిని సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతారు. దీనికి సంబంధించిన కథ ఉంది. ఈ కథ పాపాలన్నింటినీ హరించి ఆయురారోగ్యాలు కలిగిస్తాయి. ఒకప్పుడు కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు కళ్ళు. సుశీల అనే శుభలక్షణాలు గల భార్య, పతిభక్తి కలది ఆమె. మందరుడు స్నాన సంధ్యానుష్ఠాలు వదిలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు. అతనికి వేరే జీవనోపాయం కూడా తెలియకపోయింది. అట్టి సమయంలో కూడా సుశీల తన భర్తను నిందించలేదు. ఆ బ్రాహ్మడు సేవకావృత్తిని చేయలేక బ్రతికే త్రోవ తెలియక కత్తి పట్టుకుని అడవికి పోయి దారులడ్డగించి సొమ్మును దోచుకునేవాడు. ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువులు కొని తెచ్చి కుటుంబమును పోషించుకునేవాడు. అతడు అడవిలో బాటసారి అయిన బ్రాహ్మణ్ణి పట్టి మర్రి చెట్టుకు కట్టివేసి అతని వద్దన ధనాన్ని తీసుకున్నాడు. ఇదంతా చూసిన ఒక బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ సొమ్ముకు లాక్కున్నాడు. ఇంతలో గృహలో నివసిస్తున్న పులి ఒకటి బయటకు వచ్చి ఆ బోయవానిపై పడింది. అతడు కోపంతో ఆ పులిని చంపి తను కూడా ఆ పులి వల్లనే మరణిస్తాడు. ఆ విధంగా పులి, బోయవాడు, బ్రాహ్మణులిద్దరూ చనిపోయారు. ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాలను తీసుకుని పోయి అనేక పాపాలతో కూడి దుఃఖాగ్నితపులై ఉన్న ఆ బ్రాహ్మణుని కారు చీకట్లో కూడినది, తళతళ కాగుతూ ఉన్న రక్తంతో నిండి క్రిమికీటకాలతో కూడినదియు మహిళితిని కరిగించేదిని ఆ మేధ్యభరితమును అయిన ఒక రూపములో యమభటులు తోసేసి వేశారు. కానీ మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణరాలే, తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తి పరాయణరాలే సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలను తెలుసుకుంటూ పతిభక్తి వదలక కాలం గడుపుకొస్తోంది. ఆమె అదృష్టంలో ఒకనాడు ఆమె ఇంటికి ఒక సాధువు వచ్చాడు. అటు సర్వదా విష్ణునామాన్ని స్మరిస్తూ విష్ణుభక్తి వలన తన శరీరం పొలకెత్తగా శ్రీ మహావిష్ణువు నామస్మరణ పూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతమును గ్రోలుతూ సకల ప్రాణుల యందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు. ఆ సన్యాసికి సుశీల ఆర్ఘ్యపాదులిచ్చి ఆదరించి భిక్ష నొసగి, స్వామి, తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా, మా వారింటలేరు, నేనే అతన్ని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నాను అంది. ఆమె మాటలు విన్న యోగి సాయంకాలం విష్ణుదేవుని సన్నిధిలో పురాణం చదవాలి, నేను ఒత్తి ఒకటి వేసి యుగ్ము, నేడు కార్తీక పురాణము, ఈ వేళ దీపదానం చేసిన వారి పుణ్యం ఏమని చెప్పను అని అతడు చెప్పాడు. యోగి చెప్పిన మాటలు ఎంతో సంతోషించి ఇల్లు ఆవుపేడతో అలికి స్వస్తికము, సర్వతోభద్రము మొదలైన ముగ్గులు పెట్టి పత్తితో 2 ఒత్తులు చేసి ఆ సన్యాసి చేర్చిన నూనెతో శ్రీమన్నారాయణ దీపారాధన చేసింది. దీప ప్రమిదను ఒత్తిని తాను ఇచ్చి సంతోషపడుతుండగా ఆ యోగి విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణం చదువుతున్నాడు. తర్వాత ఆ సుశీల ఇంటికి పోయి అందరినీ పిలిచి వచ్చింది. వచ్చిన వారిలో కూడి తాను ఏకాగ్రత చిత్తంతో పురాణం వింది. తర్వాత ఆ యోగి తాను వచ్చిన దారిని వేరొక గ్రామునకు వెళ్ళిపోయాడు. సుశీల భగవద్ధ్యానం చేత తత్వజ్ఞానం వలన ఏ పాపాలు లేకుండా మరణించింది. అప్పుడు శంకు, చక్ర, గదాయుధాలను, పీతాంబరాలను ధరించిన వారే, కమలముల వంటి శరీరఛాయ కలవారే, సూర్యుని వల్ల తేజస్సు కలిగిన విష్ణుదూతలు దివ్య విమానం ఎక్కి వచ్చారు. ఆ విమానం రత్నములు, పగడములు, ముత్యాలు, అనేక రకముల పువ్వులతోనూ వింత వింత భూషణాలతోనూ అమూల్యమైన వస్తువులతోనూ అలంకరింపబడి ఉంది. ఆ విష్ణుదూతలు ఆ సుశీలను విమానం మధ్య కూర్చోబెట్టి వినయంతో సేవించుతూ భజనలు, నృత్యగానాలు చేయుచు వైకుంఠమునకు తీసుకుపోతున్నారు. సుశీల వైకుంఠానికి పోతూ మార్గంలో కనిపించిన నరకలోకాన్ని చూచి ఆశ్చర్యపడి, ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషం ఆగండి, మా వారి భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి 3 కలిసి అంధకోపములో పడి ఉన్నారు, దీనికి కారణం చెప్పండి అనను. ఆమె మాటలు విన్న విష్ణుదూతలు, ఓ పూజరాల, పాపాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై చెడ్డ పనులు చేస్తూ దొంగతనం వల్ల కాలం గడుపుతూ ఆచారాలను విడిచిపెట్టి చెడ్డ పనులతో జీవనయాత్ర సాగిస్తూ నరకం పొందాడు. ఈ 2వ బ్రాహ్మడు తన స్నేహితుని చంపి అతని ధనాన్ని దొంగిలించి దేశాంతరాలు పోతుండగా నీ భర్త ఆ ధనమును కొరకు వాణ్ణి వృక్షానికి కట్టి కృతకృత్యుడయ్యాడు. మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ డబ్బును లాక్కున్నాడు.
ఆ వేటగాన్ని పులి తన పంజాతో కొట్టింది. వాడు పులిని చంపాడు. పులి చేతిన్న దెబ్బల బాధతో వాడు మరణించాడు. బోయవాడు బ్రహ్మహత్య చేయటం వల్ల నరకంలో ఉన్నాడు. ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడు. వాడిది వినదగింది, ఇది వినకూడదనిది అతని జ్ఞానం లేకుండా మాంసాహారాలను భుజించడం వల్ల నరకం చేరుకున్నాడు అన్నారు. అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకం నుండి విముక్తి కలుగుతుందని అడిగింది. అప్పుడు వారు, అమ్మ, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణం నుంచి ఆర్జించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును సాధువుకి ఒత్తిని ప్రమిదిని ఇచ్చుట వల్ల కలిగిన పుణ్యాన్ని పులికి వేటగానికి పురాణ శ్రవణానికైన అందరినీ పిలిచినందువల్ల కలిగిన ఫలితం స్నేహితుని చంపిన వానికి ఇచ్చిన వారి నలుగురికి విముక్తి కలుగుతుంది అని చెప్పారు. అప్పుడు ఆమె ఆశ్చర్యపడి వారి ముక్తిని కోరుకొని ఉదారంగా ఆ ఫలితమును వారికి దారపోయగానే వారు సకల నరకాల నుండి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు. వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పదం పొందారు. కార్తీక మాసంలో దివ్యమైన చరిత్రను వినివారికి తాము జన్మాంతరాల్లో సంపాదించుకున్న పాపాలన్నీ నశించిపోతాయి. ఇది స్కాంద పురాణార్గతగా అందలి కార్తీక మహత్యమందలి 11వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.